దేవునికి స్తోత్రం. యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ విధంగా మరి అంకుల్ గారి కోసం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆంటీ గారు కొద్దిగా చెప్పారు సాక్ష్యము. మొట్టమొదట నాకు ఆంటీ ఒక షాప్లో ఉండేవారు, అంటే అవతల షాప్లో ఉంటుంది. నేను ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. నేను కూడా అప్పుడే ఆత్మలో ఎదుగుతూ ఉన్నా, రక్షణ పొందుకొని పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో ప్రభా, ఈ ఆంటీకి నేను సువార్త చెప్పాలి, ఈ ఆంటీని రక్షించు అని ప్రార్థన చేశాను. కొన్ని రోజుల్లోనే వాళ్ళ షాప్ మా ఇంటి పక్కకే వచ్చేసింది అన్నమాట. సో అలాగా తర్వాత ఆంటీ పరిచయం అవ్వడం, తను బైబిల్ అడగడం, అలాగా యేసయ్య గురించి చెప్పడం. అంకుల్ గారు అయితే చాలా, ఆయనకి చాలా కోపము, మాకు భయం వేసేది ఆయనతో మాట్లాడాలంటే కూడా. కానీ దేవుని యొక్క మహాకృప, ఆంటీ ఒక్కసారి దేవుని హత్తుకున్నారంటే మళ్ళీ ఎప్పుడు కూడా వెనుక తట్టు చూడలేదండి. చాలా ఆమె ఫెయిత్ అనేది చాలా గొప్పదన్నమాట. ఆమె విశ్వాసం, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు, అలాగా ప్రభువులో ఎదిగారు. ఇంకా కొద్ది రోజుల్లోనే అంకుల్ గారు కూడా మరి మారు మనసు పొందడము, రక్షణ పొందడము, ఉపవాసాలు ఇవన్నీ కూడా. తర్వాత నేను సేవా పరిచర్యలు వెళ్ళిపోయానండి. మరి మన అంకుల్ గారి ఆశీర్వాదంతో వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వడము, ఆంటీ అంకుల్ తోటి. సో ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే ఒకప్పుడు అంకుల్కి వాక్యం మేము చెప్పేవాళ్ళము, కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే వాక్యం చెప్తా ఉన్నారు. ఎంతగా మాట్లాడతారంటే అసలు దేవుడి విషయాలు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారనమాట. ఇంత నేర్చుకున్నారు, ఇంత ఫెయిత్లోకి వచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. తాతగారు అమ్మమ్మ కూడా, తాతయ్య అప్పటికి మారలేదు, వాళ్ళకి నేనంటే కోపం చాలా. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చి వీళ్ళందరినీ మార్చేసిందని వాళ్ళందరికీ నా మీద కోపం ఉండేది. నువ్వు వెళ్ళి ఎవరికి ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు మా ఇంట్లో. ఒకరోజు ఎందుకో నాకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. అంబర్పేట వెళ్ళినప్పుడు వెళ్ళు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూడాలి వెళ్ళంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి అమ్మమ్మ తాతయ్య అప్పుడు ఉన్నప్పుడు అనమాట, వాళ్ళు నా గురించి చూస్తూ ఉన్నారంట. టీవీలో కల్వరి ఛానల్లో వాక్యం వస్తూ ఉంటుంది కదా. సో టీవీలో చూస్తూ మా సౌజన్యనే ఈ అమ్మాయిని పంపించు దేవా అని తాతయ్య ప్రార్థన చేస్తున్నాడంట. సో ఆ రోజు నేను సడన్గా వెళ్ళాను. ఆయన నన్ను చూడగానే అమ్మ వందనాలు అని చెప్పాను. యేసుప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, నేనంటే ఇష్టం ఉండేది కాదు. అట్లాంటిది ఆయన అప్పటికి మారిపోయి రక్షణ తీసుకొని అమ్మమ్మ చెప్తా ఉంది, అమ్మ తాతయ్య కూడా మారు మనసు పొందుకున్నాడు, రక్షణ తీసుకున్నాడు. నిజంగా దేవునికి స్తోత్రం. సో అట్లాగా అంకుల్ కూడా ఎంతో చక్కగా రీసెంట్గా అండి, ఇంకా ఒక 5-6 సంవత్సరాల నుంచి మా డాడీ 23లో డాడీ సిక్ అయ్యారు, 24లో మమ్మీ సిక్ అయ్యారు. వాళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించింది ఎవరు అంటే ఆంటీ అంకులే అండి. మాకు ఒక తల్లిదండ్రులాగా ఎంతో ఆదరించారు. వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం మేము నైట్, ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళలేకపోయేవాళ్ళం, భయం వేసేది. అంకుల్ మమ్మల్ని కూర్చోబెట్టి చాలా గంట సేపు, 2 గంటలు ఆయన మాకు ధైర్యం చెప్తా ఉన్నారు. ఒకప్పుడు నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను, కానీ ఇప్పుడు ఆయన అమ్మ భయపడొద్దురా, ధైర్యంగా ఉండాలి అని చెల్లికి నాకు దేవుడు మాటలు చెప్తూ నవ్విస్తూ ఎంతో ఆదరించారండి ఆంటీ అంకుల్. ఆంటీ అయితే మాకు ఎప్పుడుగా అన్ని భోజనం తయారు చేస్తూ మాకు ఇంత కొంచెం కూడా కష్టం కలగనే లేదు. అలాగే దేవుడు అంకుల్ ద్వారా మమ్మల్ని ఆదరించారు. రీసెంట్గా నాకు ప్రేరేపణ వస్తూ ఉంది, వెళ్ళాలి అంకుల్తో కూర్చోవాలి, మాట్లాడాలి. ఒకరోజు ఇంకా ఏమన్నా కానీ అనేసి అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ రోజు నేను టీవీలో షూటింగ్ ఉంది, వెళ్ళి అది అయిపోయాక ఇంటికి వెళ్ళాను. ఇట్లాగే శారీలో వెళ్ళాను. నన్ను ఎప్పుడైనా శారీలో చూడగానే అమ్మ చీరలో వచ్చావా అని ఎంత సంతోషంగా, అంటే ఒక తండ్రి బిడ్డను చూసి ఎంత సంతోషిస్తారు. అట్లాగా కూర్చొని 3 గంటలండి మాట్లాడుతూనే ఉన్నాము. ఆయన షేర్ చేస్తూ ఉన్నారు. యేసయ్య గురించి నేను వాళ్ళకి చెప్పానమ్మా, నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి కూడా చెప్పాను. మిలిటరీలో ఒక ఆయన రిటైర్డ్ వచ్చాడు, ఆయన కూడా నేను భయపడలేదు, యేసయ్య గురించి చెప్తున్నాను, నిజమైన దేవుడు అని ఒక్కొక్క టాపిక్ తీస్తే అసలు నేను అనుకున్నాను ఇవన్నీ రికార్డ్ చేయాలి.
ఎంతో జ్ఞానము, ఎంతో ఆత్మీయమైన సత్యాలు ఆయనకి దేవుడు నేర్పించాడు. సో అంకుల్ నేను మీది ఒక రోజు నేను వచ్చి షూట్ చేస్తాను, మేము వీడియో తీసుకుంటానంటే తప్పకుండా అమ్మా నేను చెప్తాను, నేనేం భయపడను అని అన్నారనమాట. సో అలా 3 hours మాట్లాడాక నాకు ఎందుకో ఇంకా అంకుల్ ప్రార్థన చేద్దామా అని ప్రార్థన చేశాము, ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. ఇంకా నేను వెళ్తాను అంకుల్, మీరు పెద్దవాళ్ళు కదా అని చెప్పి నేను ఆయనని ఇట్లా దండం పెట్టుకోకపోతే, లేదమ్మా నువ్వు యేసయ్యను మనం మొక్కాలి, నువ్వు నా కాలు మొక్కొద్దు అనేసి ఆయన నన్ను గట్టి ఇట్లా హత్తుకున్నారనమాట. అసలు నేను అది మర్చిపోలేను. మనం దేవుని బిడ్డలం రా, దేవుని బిడ్డలం, నువ్వు దేవుని సేవకురాలివి. ఎవరన్నా వచ్చి సౌజన్యక అంటే ఆయన అన్నాడు, ఎవరు సౌజన్య? దైవజనురాలు అని చెప్తుండే అనమాట, వాళ్ళకి పరిచయం చేయడం. అసలు అంత రెస్పెక్ట్ ఆయనకి. ఒకప్పుడు నన్ను చూస్తే ఎంత కోపం వచ్చే ఆయన ఈరోజు ఎంత గౌరవించి నన్ను ఒక దైవజనురాలుగా, ఒక దేవుని బిడ్డగా ఆయన ప్రేమించాడు. లాస్ట్ చనిపోయే ముందు రోజు కూడా నేను ఆయనతోటే ఉన్నాను, 3 hours ఆయనతోటే ఉన్నాను. ఆ రోజు కూడా నాకు ఆయనలో ఏమైనా విశ్వాసం కోల్పోతారా అంటే అస్సలు ఎంత కూడా విశ్వాసం కోల్పోయినదండి. నాకు ఎందుకు ఇలా వచ్చింది, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశారని ఒక్క మాట లేదు. దేవుడు నాతో ఉన్నాడమ్మా, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడే నిన్ను నా దగ్గర తీసుకొచ్చాడు, నేను కోరుకున్న వాళ్ళు అందరు నా దగ్గరకు వచ్చారమ్మా. అసలు ఆ మాట అంటే మేము రావాలని ఆయన కోరుకున్నారనమాట. నా బిడ్డలందరూ నా దగ్గరకు వచ్చారమ్మా అని హాస్పిటల్లో కూడా అదే మాట చెప్పారు. నాకు దేవుడు ఉన్నాడు. వాచ్మెన్ వచ్చాడండి అప్పుడే, ఎవరు ఏమే అంటే నా పెద్ద బిడ్డ అని చెప్తున్నారు. నిజంగా అండి నాకు ఆ మాట చాలా ఇది అనిపించింది నాకు. ఎందుకంటే అప్పటికే డాడీ లేరు, మమ్మీ లేరు కదా. అంకుల్ నిజంగా అంకుల్ని చూస్తే మాకు ఒక డాడీ లాగానే అనిపించేది అనమాట. నా పెద్ద బిడ్డ అని ఆయన చెప్తున్నారు. నన్ను చూసి కాదమ్మా అంటే, అవును అంకుల్ నేను మీ బిడ్డనే, కాదని ఎవరన్నారు. సో అట్లా ఆ రోజు ఎంతో చక్కగా మాట్లాడారు, దేవుడి విషయాలు మాట్లాడారు చివరిదాకా. ఈ జీవితం ఏం లేదమ్మా, ఏం లేదు, ఒకరోజు అందరం మనం వెళ్ళిపోవాల్సిందే, ఇదంతా వేస్ట్, దేవుడే మనకి ఎప్పుడు కూడా ఉంటాడని అంత విశ్వాసం నాకు అది విని చాలా సంతోషం అనిపించేది. నాకైతే నమ్మకం ఉంది గట్టిగా. యేసయ్య నామంలో అంకుల్ గారు మరి దేవుని దగ్గర ఉన్నారు, పరలోకంలో ఉన్న దేవుని బిడ్డలు అందరినీ ఆయన కలుసుకున్నారు. సో ఒకరోజు మన అందరం కూడా అక్కడికి వెళ్తాం. సో నా చివరి మాటలు ఏంటంటే, ఆంటీ మరి స్వాతి ఇద్దరు కూడా ధైర్యంగా ఉండాలి, ప్రభు కోసం నిలబడాలి. ఆంటీ ఫెయిత్ నిజంగా అండి గొప్ప విశ్వాసం అండి. ఆమె ఒక అన్యురాలిగా ఉండి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా తను దేవుణ్ణి మాత్రం ఒక్క చిన్న విషయంలో కూడా అండి అస్సలు అవిశ్వాసం అనేది చూపించలేదు. దేవునికి స్తోత్రం అనే చెప్పారు. ఏమైనా సరే ఏదో ఒక మేలు ఉందమ్మా, దేవుడు ఇంకా ఇందులో ఏం మేలు చేస్తాడు, దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, ఇదే మాట. ఆమెను చూసి నేను చాలాసార్లు ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభా ఈ బిడ్డని ఇలాగైనా స్థిరపరచు, వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయాలండి. మన సంఘం, ఈ యొక్క ఆత్మీయ సంఘం ద్వారా దేవుడు ఆ బిడ్డల్ని నిలబెట్టాడు. ఇంకా ముందు కూడా దేవుడు యొక్క చిత్తం వారి పట్ల నెరవేరాలని నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా?